చూసారు ఎవరో ఈయన నేనేంటో తేల్చుకుందామని ఈరోజు వచ్చాను. మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, మేమేదో శత్రువుల్లాగా చాలామంది అనుకుంటున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయండి మనకు? అసలు వాస్తు పైన అవగాహన లేని కోట్లాది మంది మన భారతదేశంలో ఉన్నారు. వారందరికి కూడా వాస్తు పైన అవగాహన వచ్చేలా చేస్తూ డబ్బు ఉన్నా, ఆస్తులున్నా, ఆరోగ్యం ఉన్నా, ఏమి ఉన్నా దొరకనిది ఒకటే, ఎక్కడెక్కడైతే వాస్తు సమస్యలు ఉంటాయో వాటిలో చిన్న చిన్న రెమెడీస్ ద్వారా నేను 100% మీరేమో 20,000 తీసుకున్నారు, మాకు చెప్పిన మార్పులు 5,000 అయిపోతే మాకు వర్కౌట్ కాదంట. అంటే 5-10 లక్షలు చెప్పాలన్నమాట. ప్రపంచ ప్రజలందరికీ బాగు చేయాలని హరిగారిని సంపూర్ణంగా ఆశీర్వదిస్తుంది. మీ ఆశీర్వాదం అనేది ఎప్పుడూ నాతో ఉండాలి. నమస్తే అండి. ఈరోజు మనం ధనంజయ స్వామి గారి దగ్గరకు వచ్చాము, మడకశిర. సో చాలా రోజుల నుంచి ఆయనకు నాయకు ఏమన్నా భేదాలు ఉన్నాయా అనేది చాలామందికి ఒక ప్రశ్న. 2019 నుంచి మా పరిచయం అనేది ఉందన్నమాట. సో 2019 నుంచి మేము ప్రతి విషయము డిస్కస్ చేసుకోవడము అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే నా లైన్ అనేది కంప్లీట్గా స్థాపత్య వేదం, ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ లైన్. సో ఆయన స్వామివారు వచ్చేసేసి ఆయన సొంత అనుభవం పుస్తకాల రూపంలో ఇవన్నీ తీసుకొని ముందుకెళ్తున్నారు. సో అందరూ చేసేదైతే సింపుల్ ఒకటే ఏంటంటే 10 మంది బాగుండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. నేనేమో కంప్లీట్గా శాస్త్ర అధ్యయనము, మహర్షులు చెప్పిన లైన్. సో ఆయన కూడా ఆ మాట చెప్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పాయింట్, మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, మేమేదో శత్రువుల్లాగా చాలామంది అనుకుంటున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయండి మనకు? అసలు ఏం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు మన ఆశ్రమ శిష్యులు మెయిన్ నంబర్ 1 శిష్యులు. అంటే ఎలాంటి వాళ్ళంటే సొంత కుటుంబీకుల కంటే ఎక్కువ ఆత్మీయ బంధువులు. మా ఆశ్రమంలో ఆయన నేను మెల్ట్ అయిపోయినాము, ఒకటే అయిపోయినాము. తేడా అనేది లేనే లేదు. సో ఎవరో చెప్పేవైతే మీరు ఏమీ నమ్మాల్సిన పని లేదు. ఒకటే నేనేం చెప్తానంటే, ఒక వాస్తు వ్యక్తులందరూ కూడా ఒక కుటుంబంలోని వ్యక్తుల్లాగా మాత్రమే ఉండాలి. నిజంగా ప్రతి ఒక్క మనిషిలో మనం లోపం అనేది వెతుక్కుంటూ పోతే, భార్యాభర్తల్లో ఒకరి లోపాలు ఒకరు తీసుకుంటూ పోతే అది చివరకు డైవర్స్ వరకు తీసుకొని వెళ్తుంది తప్ప వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఎప్పటికీ ఉండలేరు. అలాగే వాస్తు వ్యక్తులు ఎవరి వాస్తు వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు, ఎవరి అనుభవం వాళ్ళది. సో అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లాలనేది నా ప్రయత్నము. ప్లస్ నేను చెప్పే మాట అదే. ఇప్పుడు మీరేమంటారండి దానికి? అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్ళడమే కాకుండా ముఖ్యంగా వాస్తు పైన అవగాహన లేని కోట్లాది మంది మన భారతదేశంలో ఉన్నారు. వారందరికి కూడా వాస్తు పైన అవగాహన వచ్చేలా చేస్తూ వారిని వాస్తు పాటింపచేసేలా చేయడం ద్వారా సమాజంలో శాంతి, నెమ్మది, అభివృద్ధి, ఐశ్వర్యము అన్నీ కలుగుతాయని నా ప్రగాఢ నమ్మకము, విశ్వాసం. 100%. ఈరోజు మన భూమానంద ఆశ్రమానికి ప్రముఖ వాస్తు పండిట్ హరివాస్తు యూట్యూబ్ ఛానల్ అధినేత శ్రీ హరి గారు విచ్చేశారు. వీరు ఇప్పుడే కాదు, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి వస్తూ పోతూ ఉండారు. అంతేకాకుండా మన భూమానంద ఆశ్రమంలో, భూమానంద పరంపరలో మన ఆశ్రమ శిష్యుడిగా ఆధ్యాత్మిక పరంపరలో నా దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని ఆ బ్రహ్మ విద్యలో కూడా సాధన చేస్తూ
జీవితాన్ని సార్థకం చేసుకొనడానికి ఆ బ్రహ్మ విద్యలో కృషి చేస్తూ రాణిస్తూ ఉన్నాడు. మధ్యలో కొన్ని వాస్తు చెప్పే దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ వీరివి సపరేట్ ఉంటాయి, నావి సపరేట్ ఉంటుంది. నా 50 సంవత్సరాల పరిశోధన అనుభవము, వేలాది గ్రంథాలు పరిశోధన చేయడము, దాంతోపాటు ఎన్నో తాళప్రత గ్రంథాలలోని రహస్యాలని సమీకరించుకొని ఇది నేతి 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 అనే సిద్ధాంతాన్ని పట్టుకొని, నేతి అనగా కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఎన్నో అంశాలని వదిలేసి ప్రజలకు ఏ విధంగా అయితే సులభంగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఎలాగో అలాగా వాస్తుని సరళీకృతం చేసి సులభతరం చేయాలనే సంకల్పంతో నా కృషి. మన హరిగారు గ్రంథాల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి యాజ్ ఇట్ ఈజ్ గ్రంథాలలో మహర్షులు ఏదైతే చెప్పినారో ఆ ప్రిన్సిపల్స్ తప్పకుండా పాటించాలనే ఒక సదుద్దేశంతో మహాత్ముల పురాతన శాస్త్రాన్ని యథావిధిగా అమలు చేయడం వారి పాలసీ. ఇది రెండు చూసేవారికి భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే వారు గ్రంథంలో ఉన్నదాన్ని ఇప్పుడు తన అనుభవాన్ని జోడించి వాస్తు చెప్తున్నారు. నేను పూర్వ గ్రంథాలన్నింటినీ మదించి 50 సంవత్సరాల అనుభవంలో ఇది వద్దు 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 అని చాలా అంశాలని తీసివేసి మెయిన్ కాన్సెప్ట్ ఏముండాయో ఆ కాన్సెప్ట్స్ ద్వారా ప్రజలకు వాస్తుని అతి సులభతరం చేయడమే కాకుండా చేరువ చేయడం నా లక్ష్యం. నేను 100% రీచ్ అయినాను. వారి లక్ష్యం కూడా వారు 100% రీచ్ అవుతున్నారు. ఈ రెండు వాస్తులు చెప్పే దాంట్లో రెండు ఒక చోట చేరి విన్నవారికి భిన్న ధృవాలుగా అనిపించవచ్చు, కానీ అంతర్లీనంగా నేను చేయుచున్నది సమాజ సేవ, వారు చేయుచున్నది సమాజ సేవ. కాబట్టి ఈ సమాజ సేవలో భేదం అన్నది ఎక్కడా లేదు. వాస్తు చెప్పడంలో సొంత అభిప్రాయాలు రావడంలో కొంతవరకు భేదాలు ఉంటాయి. కాబట్టి సహృదయులైన ప్రేక్షకులు గమనించి మీకు నచ్చిన విధానాన్ని మీరు స్వీకరించి ఎటు తిరిగి అంతిమ గమ్యం మనిషి తన ఉన్న బాధల్లో నుంచి బయటపడి, కష్టాల్లో నుంచి బయటపడి, సమస్యల్లో నుంచి బయటపడి హాయిగా ప్రశాంతంగా పరిపూర్ణంగా జీవితాన్ని అనుభవిస్తూ అన్నిటినీ మించి తృప్తి మనకు దొరకంది. డబ్బు ఉన్నా, ఆస్తులున్నా, ఆరోగ్యమున్నా, ఏమి ఉన్నా దొరకనిది ఒకటే, ప్రశాంతత, తృప్తి. ఆ ప్రశాంతత, తృప్తి ఒకటి కలిగితే ఇక నాకు చాలు అనిపిస్తుంది, ఏది అవసరం లేదనిపిస్తుంది. అలాంటి ప్రశాంతతని, తృప్తిని, శాంతాన్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా అంతిమ లక్ష్యం వాస్తుని పాటించడమే అని సవినయంగా మనవి చేస్తూ, మన హరిగారు మన ఆధ్యాత్మిక శిష్యుడు కావడమే కాదు, గొప్ప వాస్తులో మంచి పరిణితి చెందిన ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు. వారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ 2019లో వచ్చాను. సో దాని తర్వాత కొన్ని చిన్న మార్పులకు సంబంధించి మనల్ని సలహాలు అడిగారు. ఎందుకంటే రెగ్యులర్గా సలహాలు అనేవి తీసుకుంటూ ఉంటాం, కామన్. దాని తర్వాత 10 మంది బాగుండడం కోసం అయితే నాకు మీ నుంచి ఆశీర్వాదం కావాలంటే నాకు స్వామివారు ఏం చెప్పారంటే 2020లో
ఆయన గురుపదేశం తీసుకొని ఆ మంత్ర జపం గనక చేస్తే మీరు ఏదైనా మార్పులకు సంబంధించి చెప్తారో దానివల్ల 10 మందికి మేలు జరుగుతుంది అని చెప్పారు. సో అలాంటి గురుపదేశాన్ని నేను తీసుకున్నాను. సో అది రెగ్యులర్గా ఫాలో అవుతాను. కానీ ఆయన చెప్పిన కౌంట్ అయితే పూర్తి కావడం లేదు. అట్లీస్ట్ ఎంతో కొంత బెనిఫిట్ 10 మందికి చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకుంది. సో ఈరోజు నేను మైసూర్ టూర్కి సంబంధించి వెళ్తున్నాను. ఆ బెనిఫిట్ నెరవేరిందా సంకల్పము? నెరవేరలేదండి. నెరవేరలేదు. మీరు ఆడిపోతే ఆడ కింగ్ మాదిరి వస్తా అన్నారు. నేను రెగ్యులర్గా చెప్పట్లేదు అనమాట, రోజుకు ఒకసారి 2 సార్లు. ప్రజలకి రీచ్ అయింది కదా, మీరు చెప్పిన చోటంతా సక్సెస్ అది అయితే సక్సెస్ అవుతుంది 100%. దాంట్లో క్వశ్చన్ లేదు. 100కి 90, 92, 93% 100% సక్సెస్ ఉంది. ఎవరో ఒకరిద్దరు అనేవి అది కామన్. ఇంకా 100కి 80% సక్సెస్ ఉంటే కూడా సక్సెస్ ఉన్నట్లే. 100%, మన దేవుడే తయారు చేసినా కూడా 80% మించి చేయలేడు. 100%. సో 2022-23లో నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. సో దాని తర్వాత మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. సో స్వామివారిని కలిశాను. జనరల్గా మనం డిస్కషన్స్ ఏవైతే చేస్తామో అవన్నీ చేసుకున్నాము. సో చెప్పండి, ఇంకా ఎలా ఉన్నారు, ఏంటిది? బ్రహ్మాండంగా ఉంది, హెల్త్ బాగుంది. నిత్యాన్నదానం ఏర్పాటు చేసినాము. నేను అందులో పాలు పంచుకున్నాను. ఉచిత వాస్తు ఏర్పాటు చేసినాము. తర్వాత ఇలాంటి కార్యక్రమాలతో పాటు వస్త్రదానం ఏర్పాటు చేసినాము. ప్రతి పౌర్ణమి ఎంతమంది వస్తే అంతమందికిను. ఈ కార్యక్రమాలన్నిటి వల్ల మనస్సు 100% తృప్తి చెందింది. తృప్తికి మించింది ఏదీ లేదు. ఎందుకంటే సంపాదించిన దాంట్లో 10 మందికి ఎంతో కొంత మనం మేలు చేయగలిగితే ఆ ఆశీర్వాదమే మనకు ఉంటుంది. రెండవది, మీలాంటి శిష్యులు కొంతమందికి రీసెంట్గా ఒక 1 year బ్యాక్ మా ఆధ్యాత్మిక గురుపీఠం నుంచి గురువులుగా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి ఆజ్ఞాపట్టం ఇవ్వడం జరిగింది. ఒక 7 మంది వాళ్ళు ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యా ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మంది 20 మంది శిష్యులను చేసుకొని ఈ ఆధ్యాత్మిక సంపదను పంచుతున్నారు. అలాంటి స్థితికి మీరు కూడా రావాలని ఆకాంక్షిస్తూ మంత్రం ఒకటే కాదు, దాంతోపాటు ఇంకా సాంఖ్య, తారక, అమనస్క, అచల, పరిపూర్ణ, తన్రహిత, తద్రహిత అనే ఈ క్లాసులు మామూలు ప్రపంచం స్కూల్లో ఏ విధంగా అయితే క్లాసులు ఉంటాయో ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సద్గురు మార్గంలో కూడా అలాంటి క్లాసులు ఉంటాయి. మంత్రం అనేది బేసిక్ క్లాస్. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళి ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధిస్తూ మీరు ఆ ఆధ్యాత్మిక పరిపూర్ణతలో అనుభవాన్ని పొంది పరిపూర్ణంగా ఉంటూ మీ అనుభవాన్ని, వాస్తు అనుభవాన్ని కూడా ప్రజలకి పంచి వాళ్ళందరినీ కూడా మంచి చేస్తూ, కేవలం మంచి చేయడమే కాదు, వారిలో ఈ సంకల్ప వికల్ప రహితమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధాన్ని కూడా ముందుకు మీ ద్వారా తీసుకువెళ్ళాలి అని మిమ్మల్ని శుభ ఆశీర్వచనం చేస్తూ ఇక మీరు మీ అనుభవాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో నా అనుభవాలు అయితే స్పెషల్గా ఎక్కడెక్కడైతే వాస్తు సమస్యలు ఉంటాయో వాటిలో చిన్న రెమెడీస్ ద్వారా నేను 100% వాళ్ళకు మంచి జరిగేలాగా నేను చేస్తున్నాను. అది నేను స్పెషల్గా చేసేది. ఎందుకంటే ఈరోజు కూడా ఒక రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ ఏంటంటే మీరేమో 20,000 తీసుకున్నారు, మాకు చెప్పిన మార్పులు 5,000 అయిపోతే మాకు వర్కౌట్ కాదంట. అంటే 5-10 లక్షలు చెప్పాలన్నమాట. దాని గురించి కూడా వీడియో చేశాను, ఆల్రెడీ వస్తుంది రిలీజ్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఖర్చు పెట్టాం అనేది కాదు, మనకి ఏ రిజల్ట్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన భూమానందాశ్రమ ప్రియ శిష్యులు మరియు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అధినేత హరివాస్తు హరి గారు మన ఆశ్రమానికి వచ్చేశారు. ఆశ్రమానికి వచ్చిన వారిని ఆశ్రమ ధర్మానుసారం సత్కరించడం ఆశ్రమ ధర్మం కాబట్టి ఈ చిన్న పూలమాలతోనూ ఈ చిన్న శాలువతోనూ మన హరిగారిని
సత్కరిస్తున్నాను. వారు దీన్ని స్వీకరించి, ఇది మేము సత్కరిస్తున్నామంటే ప్రజలకు మంచి చేయడానికి బాధ్యతను నెత్తిన పెడుతున్నాము. కాబట్టి ఈ బాధ్యతను నెత్తిన పెట్టుకొని ప్రపంచ ప్రజలందరికీ బాగు చేయాలని హరిగారిని సంపూర్ణంగా మీ ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదం అనేది ఎప్పుడూ నాతో ఉండాలి 100%. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి చూడండి. ఓకే ఓకే సార్. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు 100% యూట్యూబ్లో కామెంట్ పెట్టవచ్చు. కామెంట్ పెడితే మీకు రిప్లై అనేది 100% వస్తుంది. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.